మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు 9వ భాగం 2:1:20. దీనిలో నమ్మాల్సిందేముంది? దేవుడున్నాడని భయపడిన వాడు నాస్తికుడు, దేవుడున్నాడని నమ్మేవాడు ఆస్తికుడు. దేవుడున్నాడని తెలుసుకునేవాడు భక్తుడు. సాధారణంగా లోకంలో భక్తులకు విలువ తక్కువ, ఆస్తికులకు విలువ ఎక్కువ. దేవుడు ఉన్నాడన్న భయంతో అతన్ని ఎక్కువగా దూషణ పేరిట నిరంతరం స్మరించే వాళ్ళే నాస్తికుడు. దేవుడున్నాడని అనకపోతే ఏమన్నా అవుతుందేమోనన్న భయంతో అతని అస్తిత్వాన్ని నమ్ముతారు ఆస్తి. వీరిద్దరికీ అందక వేచి ఉంటాడు భగవాన్. అలా కాక భగవంతుడు అంతట్లా ఉన్నాడని సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ బ్రహ్మలోని చరించేవాడు నిజమైన భక్తుడు. ప్రహ్లాద, ధ్రువ వీళ్ళంతా ఈ కోవకు చెందారు. వీరి సంఖ్య కూడా లోకల్లో తక్కువ. వేటూరి ప్రభాకర శాస్త్రి మాస్టర్ ఈకే గారు, మన తాతగారు ఈ 3వ కోవకు చెందారు. వీరంతటి అతీత అనాగత ప్రజ్ఞ కలవాడు కావడం వల్ల ఆస్తికుల్ని నాస్తికుల్ని ఒకేలా ప్రేమించగలగడు. వారిని ప్రేమతో భగవంతుడి వైపు ఉన్ముఖులుగా చెయ్యగలగట. మన తాతగారి వద్దకు చాలామంది నాస్తికులు, వితండవాదులు వచ్చి భగవంతుడిని గురించి చర్చించేవారు. నాకు వాదోపవాదాలు చేయటం తరచు జరిగే. అలాంటి వాళ్ళను కూడా తాతగారు చక్కగా ఆదరించి నెమ్మదిగా బుజ్జగించి మృదువుగా మందని అసలు సత్యాన్ని వివరిస్తూ ఉండటం ఆయన ప్రత్యేకం. గుంటూరులో ఒక నాస్తికుడు ఆయన దేవుడు లేడని చెప్పటమే. అతని కుమారుడికి చాలా కాలంగా ఆస్తమా, చాలా రకాలైన మందులు వాడారు. తాత్కాలికంగా తగ్గటం మళ్ళా ప్రకోపించదు. అలా ఉండగా ఒకసారి అర్ధరాత్రి ఉండటం అతనికి ఉబ్బసం ఎక్కువై ఆక్సిజన్ కూడా అవసరమేమో అనిపించి అర్ధరాత్రి పూట డాక్టర్లు ఎవరుంటారు, ఎవరి మూలంగానూ తెలుసుకొని ఆ రాత్రి పూటే తాతగారి దగ్గరకు తీసుకొచ్చి తాతగారు వెంటనే తాను కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టి మాస్టర్ సివివి నమస్కారం అంటూ అతనికి మంచినీళ్లు తాను స్వయంగా ఇచ్చాడు. అది తాగిన అరువాత అతనికి 1/2 గంటలో గాఢంగా నిద్ర పట్టేసి బాధ పూర్తిగా తొలగిపోయి అతని తండ్రి నాస్తికుడు కదా, ఇది చూసి నాకు దేవుడున్నాడనే నమ్మకం లేదా తాతగారు, నాకు అసలే లేదు అన్నారు. మళ్ళీ ఆయన, నాకు తాయెత్తులన్నా మహిమలన్నా విభూతులన్నా నమ్మకం తాతగారు, నాకు లేదు అన్నారు. ఇంతలో నమ్మవలసిందేముంది? 5 సంవత్సరాలుగా మీ అబ్బాయి ఉబ్బసం ఉంది, ఇందులో నమ్మదగిన విషయం లేదు కదా. నిన్న ప్రమాద స్థితి చేరుకుంది, ఇందులో మాత్రం నమ్మదగిందేముంది? డాక్టర్ గారు వైద్యం చేసినా తగ్గ, అందులోనూ నమ్మవలసిందే లేదు. లాభం లేక నా దగ్గర తీసుకొని 1/2 గంటలో అన్నీ సర్దుకొని మీ కుమారుడికి సుఖంగా నిద్ర. ఇందులో నమ్మవలసింది అసలే లేదు కదా. సూర్యుడున్నా నమ్మడం దేనికి? అతడు భగవంతుడు. ఇది కూడా నమ్మడం దేనికి అంటూ చెబుతుంటే వాదానికి దిగిన పెద్దమని తనకు తెలియకుండానే అవునంటూ ఊగిపోయి ఆగిపోయి ఏమనాలో తెలియ తెల్లముఖం వేసుకుని తాతగారిని చూస్తూ ఉండి తాతగారు మళ్ళా అన్నారు, దేవుడు లేనడం మూఢనవ, అది పెట్టుకో. అది విని ఆ పెద్ద మనిషి చల్లగా జారా. ఎదుట వారికి నొప్పి కలగించకూడదు, వారి వాదాన్ని కాదనకూడదు. చాలా మర్యాదగా వారి చేతే వారి వాదాన్ని కాదనిపించడంలో తాతగారు దిట్ట. స్వరకతోనే చైతన్యం. ఆ రోజుల్లో దేవుడు లేట ఈరోజు ఒక ఫ్యాషన్ అయిపోయి తెలియక కొంతమంది, తెలిసి కొంతమంది అలా అవ్వటం పలిపారు. దేవుడు ఉన్నాడంటే 10 మంది ఏమనుకుంటారు అనే అభిమాన పడేవాళ్ళు కొత్త. లోపల భక్తి ఉండి కూడా బయటకు ఓంకారం చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనేది మొగమాట పడేవాడు మరికొంత. అసలు దేవుడే లేడు, అంతా బూటకమని 10 మందిని బెదర కొట్టేవాడు మరికొంత. ఎవరు ఏమనుకున్నా ఈ సృష్టి నిరంతరం దాని ప్రణాళిక అనుసరించి సాగిపోతూనే ఉంటుంది. అది ఒకళ్ళ కోసం ఆగేది కాదు. ఒకసారి ఒక నాస్తికుడు తాతగారి దగ్గరికి వచ్చి ఇలా దేవుడు ఉన్నాడన్నా, దేవుణ్ణి దండం పెట్టినా మన ఆత్మగౌరవం పోతుంది, మన వ్యక్తిత్వం కోల్పోతుంది, మనకంటే గొప్పవాడు ఒకడున్నాడనుకోవడం
ఆత్మవంచన అవుతుంది. ఇలాంటి వాళ్లకు తాతగారి చక్కని చొరకలు తగిలిస్తాయి. ఆ నాస్తికుడితో తాతగారు, నీకసలు అవి ఉన్నాయా? ఆత్మగౌరవం ఉన్నవాడు ఇలా పలకడు. చూడు, నీకులాగా గాలి నీరు నిప్పు తమ వ్యక్తిత్వం పోతుందని అనుకొని నీలోకి రావడం మానేశాయను. అప్పుడు నీ గతి ఏమవుతుందిరా? ఆత్మగౌరవం లేకనా? నీలో ఉంటాయి. నువ్వు అంతటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తివై ఎవరి మీద ఆధారపడకూడదు. అందువల్ల గాలి పీల్చడం మానేయ, అన్నం తినటం మానేయ. అలా చెయ్యగలవా? బోడి నీ వ్యక్తిత్వం ఎంతరా? నువ్వు గాలికి దాసుడివి, అగ్నికి దాసుడి, నీటికి దాసుడు. అసలు నీ శరీరం మట్టిలోంచి వచ్చి, అది తెలుసా? ఆ మట్టికి నువ్వు దాసుడివి. అంతదాకా ఎందుకు నీ ప్రజ్ఞతో ఒక్క వెంట్రుకను ఒలిపించి చూద్దాం. వెంట్రుక మొక్కకు సరిపో. నీకు భగవంతుని తలుచుకుంటే ఆత్మగౌరవం పోద్దా? నీ పొగరెంత, నువ్వెంత అని గుక్క తిప్పుకోకుండా వాడికంటే పౌరుషంగా ఆ నాస్తికుడు బెత్తరపోయి, తాతగారు నేనెప్పుడు ఇలా ఆలోచించలేదండి, నాకు చాలా నచ్చిందని వెళ్ళిపోయా. నిజమే మరి. అనుక్షణం పంచభూతాల మీద ఆధారపడి వాటిని గౌరవించడం మాని వాటిని తలచుకుంటేనే ఆత్మగౌరవాన్ని భంగం అంటే ఎంత పొరపాటు. భగవంతుడు ఏ పంచభూతాలు అతీతుడు కదా, మరి అతని మీద ఎందుకు గౌరవం ఉండాలి? అది తెలియడానికే తాతగారు అంత ఘాటుగా అన్నారు. తాతగారి ఈ చొరకతోనే ఆ నాస్తికుడిలో చైతన్యం వచ్చి, పరులంటే పరాత్పరుడు, పరులు అంటే ఇతరులంటే పరాత్పరుడే, దేవుళ్ళే అని. తాతగారి సంభాషణలో ఎన్నడూ ఒకరిని దూషించటం కాదు, అసందర్భంగా మాట్లాడటం కాదు, నిష్ఠూరంగా పలకటం కానీ చేయి. అందరినీ అత్యంత ఆదరంతో ప్రేమించడం, ప్రార్థన చేసి వాళ్ళ బాధలు తొలగించడం ఒక్కటే వారు నేర్చినవి. ఇదే చదువులలో మర్మం. ఎన్ని గ్రంథాలు తిరగేసిన తోటివారి కష్ట సుఖాలలో పాలు పంచుకోలేని వారి జన్మ వృధా. చేతబడులను విప్పడంలో తాతగారిని అందవేసి ఎంత పెద్ద మంత్రగాడు చేతబడి చేసిన తాతగారు అత్యంత సునాయాసంగా తీశారు. ఒకసారి తాతగారు గుంటూరులో ఉండగా, బాబు, మా వాళ్లకు ఎవరో చేతబడి చేశారు, చివరి క్షణంలో ఉన్నాడు, మీరే కాపాడాలంటూ ఒక ఆయన తాతగారిని తాతగారు ఆ ప్రార్థన చేసి, ఏం పర్వాలేదు, ఈ విభూతి తీసుకెళ్ళి అతనికి పెట్టు అని. అతగాడు ఇంటికి వెళ్ళేటప్పటికి అప్పటి వరకు మంచాన పడి ఉన్నవాడు లేచి కూర్చొని అందరితో మాట్లాడుతాడు. అందరికీ ఆశ్చర్యం. అంతకుముందు ఆ చేతబడిని విప్పడానికి చాలామంది మంత్రవేత్తలు ప్రయత్నించి లాభం లేదని సతికిలవారు. వాళ్లకు తాతగారి పని వింతగా అనిపించి తాతగారు తమ కంటే చాలా గొప్ప మాంత్రికుడు నిర్ధారణకు వచ్చి వాడు తాతగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు శారదా తిలకంలో ఏ మంత్రాన్ని చదివి కట్టు విప్పారు అని మాకు చెప్పండి అని నాకే మంత్రం రాదు, అసలు నాకు అవేమీ తెలియవరా అన్నారు. ఆ మాట వాళ్లకు నమ్మశక్యంగా తిరిగి అడిగారు, నిజం చెప్పండి తాతగారు, మాకు ఆ మంత్రం చెబితే మేము కూడా అలాంటివి చేస్తామని. వాళ్ళ అమాయకత్వానికి జాలిపడ్డ తాతగారు వాడితో ఇలా, నాకు తెలుసున్న మహామంత్రం ఒకటి ఉంది, అది చెప్తా జాగ్రత్తగా అనేటప్పటికి వాళ్ళు ఒళ్ళు చెవి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మంత్రం చెప్తాడేమో. మీరంతా ఒకటి నేర్చు, ఈ చేతబడి చేసిన వాడు కూడా బాగుపడ, వాడికి కూడా మంచి రోజులు రావు అని నేను ప్రార్థన చేస్తాను. ఎందువల్ల తెలుసా? అతనిలో ఉన్నది కూడా భగవంతుడేగా. వాళ్ళను మన లక్ష్యంలోంచి రాకుండా భగవంతుని కక్షలో చూడగలిగి వాళ్ళపై మనకి కక్ష రాదు. వాడిని కూడా హృదయస్థంగా ప్రేమించగల, అప్పుడు వాడి మనసు వారి మంచివాడే మంచి పనులే చేస్తాడు. పరులు అంటే ఇతరులంటే పరాత్పరులే అని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి నాయన. అదే నేను చేస్తున్న ఉపాధి, నేను నేర్చిన మహామంత్రం అన్నారు. కూర్చున్న వారికి తాతగారి ప్రేమతత్వం అస్సలు అర్థం చేసుకోవడానికి వాళ్ళలో కూడా ప్రేమ ఉండాలి కదా. అంతా వినివాడు పెద్దగా నిట్టూసి, ఓ ఇంతేనా, అసలు మంత్రం చెప్పలేదు, భలే లౌక్యులే అంటూ వాళ్ళకే కాదు
మనకు కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే మహామంత్రార్థాలు తేలికైన అందరికీ తెలిసిన మాటల్లో చెప్పదు. ఇవాళ చివరి ఎపిసోడ్ అసలైన ప్రార్థన. లౌకికాన్ని అలౌకికంగా, అలౌకికాన్ని లౌకికంగా ముడిపెట్టవు. అది సాధ్యమయ్యే పని కాదు. దేని స్థాయి దాందే అని చాలామంది పెద్దలే అంటూ ఉండగా వింటాం. అది ఆధ్యాత్మికత ఆచరణ రూపంలో అర్థం చేసుకున్నవాడు దీన్ని అంగీకరించి, అలాంటి వారిలో తాతగారు భౌతికమైన ఈ ప్రపంచంలో అలౌకికతను సాధించటమే గొప్ప. అట్టివారి నిజమైన యోగుడు. ఈ కనిపించే ప్రపంచమంతా మిథ్యాని భ్రమపడి దీని వదిలి మోక్షం కోసం నిర్జన అరణ్యాలకు పోయి తపస్సు చేసేవాళ్ళని చూస్తూ, అలా కాక ఈ భౌతిక ప్రపంచంలో అణువణు పరమాత్మ నిండి ఉన్న సంగతి దర్శింపగలగట, అతని సాన్నిధ్యాన్ని అనుభవించగలగట నిజమైన యోగ బ్రహ్మ సత్యమైన ఆయన యొక్క ఈ వైభవం అంతా బ్రహ్మే కావాలి కానీ మరొకటి కాదు కదా. అంతేగాని 6 బిడ్డలు ఆస్తిపాస్తులు ఆధ్యాత్మిక తమ అడ్డమని ఎవ్వడూ అడ్డామని అంటే తమకు సొంతమని మనస్సులో కోరికలు లేకుండా చేసుకోవడం సన్యాసం అవుతుంది. కానీ లోకాన్ని చూసి వెదిరిపోయి అరణ్యాల్లో పారిపోవడం సన్యాసం ఎలా అవుతుందిరా? ఈ విషయాన్ని తాతగారు నొక్కి చెబుతూ అంట. ఈ సందర్భంగా తాతగారు మరో విషయాన్ని ఇలా చూడండి. సాధారణంగా మనం బాధ కలిగినప్పుడు ఒక్కడమే కూర్చొని ప్రార్థనలో నా బాధ తీరాలి, నాకు సుఖం కలగాలి అంటూ ధ్యానం చేస్తాం. ఆధ్యాత్మికతో మరొక ముందుకు వేసేవాడు తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా సుఖంగా ఉండాలని అలా కోరుకోవడం ఫలితం ఆశించినంతగా రాదు. ఒక్కొక్కసారి అసలు ఫలితమే. ఎందువల్ల? ఈ ఆలోచనలో స్వార్థం ఎక్కువ. అలా కాక ఇంకొంచెం ముందుకు వెళ్ళి తనకు కలిగిన బాధలతో బాధపడేవాడు చాలామంది ఈ లోకంలో ఉన్నారు అన్న సంగతి, వాళ్ళని బాధ నుండి విముక్తి చెయ్యాలి అని ప్రార్థన చేస్తూడండి. ఏం జరుగుతుందో, తాను తలచుకున్న వారందరూ సుఖంగా ఉండటమే వాళ్ళతో పాటు తాను కూడా చల్లగా హాయిగా తీయగా ఆనందంగా. అంటే ఇక్కడ పనిచేస్తుంది ఏమిటి? అజ్ఞాతంలో ఉన్న వాళ్ళ పైన కూడా అపారమైన ప్రేమను వర్షించడం. తాను ఎలా ఉన్నామని దాని ముందు ఎదుటివాడు సుఖంగా ఉండాలని నిస్వార్థ బుద్ధితో కూడిన సంకల్పం తనలో మహాశక్తిగా రూపొంది తనలో ఉన్న ఆది వ్యాధుని పటాపంచం చేస్తుంది. పంచ బంగాళంగా పనిచేస్తుంది. అదే అసలైన యోగం. ఇంట్లో వంట మనిషి మన పరివారానికి వండి పెట్టడం చేసి ప్రత్యేకంగా తన కోసం వండుకోవాల్సింది లేదు. అలాగే ఎదుటి వారి బాధని తీరిపోవాలని మనం ధ్యానం చేస్తే వారిలో మనం కూడా ఉంటాం కాబట్టి మనం కూడా సుఖంగా ఉంటాం. కాబట్టి మనం మన కోసం వ్యక్తిగతంగా ప్రార్థనలు చేయాల్సిన పని లేదు అంటూ మీకందరూ అర్థమైందనుకుంటానని తాతగా ఒక్కొక్కరి ముఖాన్ని తేరిపార చూసి చిరునవ్వున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారి తుళ్ళిపడ్డట్టు మేల్కొంచెం సర్వే జనా సుఖినో భవంతు. రేపు పిచ్యూటరీ పని చెయ్యటం లేదు అనే ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం.